మీరైతే ఫీల్డ్ మీద తిరిగి వచ్చారు కదా, డైరెక్ట్గా పబ్లిక్ పల్స్ని చూశారు. అంటే మీకేమనిపించింది ఈ పథకాల నిలుపుదల గురించి కానీ, అధికారుల మార్పు గురించి కానీ, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పబ్లిక్లో ఎలా మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది రేపు ఎన్నికల్లో? ఇక్కడ ప్రజలలో చాలా కీలకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చర్చ జరుగుతుంది. అంటే 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల ప్రభావంతో, వాళ్ళ ప్రచార ప్రలోభాలతోటి, వాళ్ళ ప్రచారానికి ప్రలోభపడిపోయి మేము ఓట్లేసాం. ఆయన అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చాం. ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన ఒక 22 సంవత్సరాల వయసులో వచ్చినాడు, కొత్త జనరేషన్ నాయకుడు, యువతరం యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు అని చెప్పని యువత భావించారు. మద్యపాన నిషేధం చేయగలుగుతారు అని చెప్పని మహిళలు భావించారు. మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పిన వాగ్దానాల నేపథ్యంలో ఉద్యోగులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. దళితులు, రైతులు ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అగ్రిగోల్డ్ బాధితులు, ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్గా రకరకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ పాలకుడిగా ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరచలేకపోయారు. ఆయన సంతృప్తిపరచడం కాదు, ఆయన చేసిన వాగ్దానాల నుంచి డీవియేట్ అయ్యి ఒక రకంగా వంచనకు గురి చేశారు. ఇది ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని గురి చేస్తూ ఉంది. ఇటువంటి పాలకుడిని కాదు మనం కోరుకుంది. మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పానంటే మనం నమ్మాం. కానీ ఇవాళ ఆయనకు అభివృద్ధి చేయడం చేత కాదు, పెట్టుబడులు ఆకర్షించడం చేత కాదు, సంస్థలను నెలకొల్పడం చేత కాదు, అసలు కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ ఆయనకు లేదు. ఆయనకు ఉన్నదల్లా ప్రజావేదిక కూల్చివేత, ఇసుక పాలసీ రద్దు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, అన్నా క్యాంటీన్లు రద్దు, అమరావతి రాజధాని నిర్మాణం రద్దు, పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు, ఇట్లా ఈ రద్దుల పరంపరను కొనసాగిస్తా రాష్ట్రానికి ఒక ప్రాపర్ యాంబియన్స్ ద్వారా పెట్టుబడులు ఆకర్షించాల్సిన దగ్గర డిస్ట్రక్టివ్ గవర్నమెంట్కి వాళ్ళ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మొహం చూడని పరిస్థితి తీసుకొచ్చారు. తద్వారా వాళ్ళ ఒక ఐటీఐ చదువుకున్న కుర్రాడు కూడా సంచికి పట్ల పెట్టుకొని హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు వలస వెళ్లాల్సిన దుస్థితిలోకి వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి బాధ్యతలు అప్పజెప్పడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది ఏ వర్గం ప్రజలను గదిరించినా కూడా ఒక రకమైన విరక్తితో ఉన్నారు. ఎప్పుడు ఈ బరువు దింపేసుకుంటామా, ఎప్పుడు మే 13 వస్తా అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో వేవ్ ఎలా కనిపించిందండి? దాదాపుగా 5 లక్షలకు పైగా ఓటర్లు వాడుకున్నారు ఎంప్లాయీస్. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా టైట్గా ఉంటుందనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. చాలా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 5 లక్షల ఓట్లు అనేవి చాలా కీలకమైన ఓట్లు. అంటే ఈ వేవ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఎన్నికల విధులలో ఎంగేజ్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అవును. అంటే పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా కొన్ని లక్షల మంది ఉంటారు అవసరం లేని. అంటే స్ట్రైట్ అవే వాళ్ళు బూత్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోగలిగే వాళ్ళు ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకా కొన్ని లక్షల మంది ఉంటారు. అంటే ఒక పార్టీ గెలుపునైనా, ఒక పార్టీ ఓటమినైనా డిక్టేట్ చేయగలిగే, డిసైడ్ చేయగలిగే స్థాయిలో ఆ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వాళ్ళ హితులు, అవును, వీళ్ళందరూ కలుపుకుంటే చాలా హ్యూజ్ క్వాంటమ్ అది. అవును. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు, ఈవెన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా ఏ ఒక్క వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సంతృప్తికరంగా లేరు. ఇవాళ ప్రభుత్వంలో అతి చిన్న ఉద్యోగులు ఉన్నారు. అంగన్వాడీ ఆయాలు 1,06,000 మంది వాళ్ళు, ఆశా వర్కర్లు 48,000 మంది ఉన్నారు. తర్వాత విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, వాళ్ళని మనం ఎట్టాళ్ళు, నౌకర్లు అంటాం. వాళ్ళు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగులు ఏడాదిగా వాళ్ళంతా ధర్నాల్లోనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అంటే ఇవాళ వీళ్ళందరూ కూడా సమాజంలో చిన్న చితక ఉద్యోగులు. అంటే మనకి ఆయా ఉద్యోగాల్లో చేరేది కూడా బలహీన వర్గాలు, దళితుల నుంచి, మైనార్టీ నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఇవాళ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా అగ్రవర్ణాల నుంచి వెళ్ళి బ్రాహ్మలు, కోమట్లు, రెడ్డిళ్ళు ఉద్యోగం చేయరు. నాకు తెలిసి నేను గ్రామీణ ప్రాంతం నుంచే రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. పూర్తి స్థాయిలో దళితులు, బీసీలే ఆ ఉద్యోగాల్లో ఉండేది. అటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పట్లే ఇంతటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన చూసిన తర్వాత ఏ ఉద్యోగి వాళ్ళ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా ఉన్నారు? ఎప్పుడో 2018లో పీఆర్సీ కమిషన్ అపాయింట్ అయితే 2019లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ పీఆర్సీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే దాన్ని 2022 దాకా డ్రాగ్ చేసి, అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీ ఇస్తే, ఫిట్మెంట్ ఇస్తే
మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ ఫిట్మెంట్ ఖరారు చేయాల్సి ఉంటే దాన్ని 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి 2022 జనవరి నాటికి ఫిట్మెంట్ ఖరారు చేస్తూ అది కూడా అప్పటి వరకు ఇచ్చిన ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా 4% తక్కువకి 23% ఫిట్మెంట్ ఖరారు చేస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తేనే ఆ రోజు ఉద్యోగ వర్గాలను రెచ్చగొట్టి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మరి వాళ్ళు 23% ఫిట్మెంట్ మాత్రమే వీళ్ళకి దక్కింది. ఫిట్మెంట్ దక్కడమే కాదు 2018లో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి, దాన్ని సాగ్గా చూపించారు. మరి ఆ 2 డిఏలతో పాటుగా 2022లో ఫిట్మెంట్ ఖరారు చేసే నాటికి ఇంకొక 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఎంప్లాయీకి దాదాపుగా 3 లక్షలు పెండింగ్. ఈ 7 డిఏలు కాక 2022 జనవరి నుంచి ఇప్పటికి ఇంకొక 3-4 డిఏలు పెండింగ్ పడిపోయినాయి. వీటి గురించి అతిగతి లేదు. ఒక్క డిఏ కూడా సక్రమంగా సకాలంలో ఏ ఉద్యోగికి అందవని ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్ గడిచిపోయింది. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, పోలీసులకు ఇస్తానన్న వారాంతపు సెలవులు అతిగతి లేవు, ఆఖరికి పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సిన టీఏడిఏలకు కూడా గతి లేదు, రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ లేదు, హెచ్ఆర్ఏ స్లాబుల్లో ప్రతి స్లాబ్లో 2% కోత పడింది. ఇవి చూసిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రయత్నం చేస్తే పోలీసు సిబ్బందిని క్లాస్ రూముల్లో కూర్చోబెట్టి ఉపాధ్యాయుల్ని వాళ్ళు పాఠాలు చెప్పే పిల్లల ముందు అవమానపరిచిన ప్రభుత్వం, బైండ్ ఓవర్ కేసులు ముందస్తు అరెస్టులు చేసిన ప్రభుత్వం ఇవాళ ఉద్యోగ వర్గాల నుంచి సానుకూలత ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇవాళ నాకు తెలిసి అన్ని శ్రేణుల ఉద్యోగులు కలుపుకుంటే దాదాపుగా 7-8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులను కలుపుకుంటే కనీసం ఇవాళ 30-40 లక్షల మందిని ప్రభావితం చేయగలిగే సంఖ్యలో వాళ్ళు ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి తెలుగుదేశం ఓటమికి కీలకంగా దోహదం చేసింది 2019 ఎన్నికల్లో 32 లక్షల ఓట్ల అంతరం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికంగా వచ్చిన 32 లక్షల ఓట్లు ఆయనకు అంతటి భారీ విజయాన్ని 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలు దక్కింపజేసినాయి. మరి వాళ్ళ ఒక్క ఉద్యోగ వర్గాల నుంచే ఇంతటి వ్యతిరేకతను ఆయన మూట కట్టుకున్న తర్వాత నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నేను 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని యువతకు చాలా వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కటి నెరవేర్చలా. యువత ఎంత రగిలిపోతా ఉన్నారు ఇవాళ. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పని మహిళలకు వాగ్దానం చేశారు. మద్యం పాలసీ ఎటువంటి దుస్థితిలో ఉంది ఇవాళ, రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చింది అనేది ఆ మద్యం వల్ల బాధితులుగా మారిన ప్రతి మహిళ రగిలిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వర్గం కూడా దళితులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన 26-27 సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు సర్వరోగ నివారణి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఇచ్చిన సబ్సిడీ పరంగా చూసుకున్నా ఇవాళ 52 స్థానాలు ఉన్న రాయలసీమలో ఆయనకు 49 స్థానాలు కట్టబెడితే ఆ రాయలసీమకి గత ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు 17 లక్షల ఎకరాలకు ఇస్తే ఈయన హయాంలో కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిన దుస్థితి ఇవాళ రాయలసీమ రైతాంగం ఆక్రోశిస్తూ ఉన్నారు, ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. ఇరిగేషన్ రంగ పరంగా చూసుకుంటే ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కోర్ రాయలసీమ ప్రాంతానికి 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈయన హయాంలో కేవలం 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఏ ఒక్క వర్గాన్ని ఏ ప్రాంతాన్ని సమదృష్టితో చూసి అభివృద్ధి చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి కీలకమైన రాజధాని నిర్మాణం పట్ల కానీ, ఇరిగేషన్ రంగం పట్ల కానీ, పారిశ్రామికీకరణ పట్ల కానీ కనీస మాత్రపు కన్సర్న్ను ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి గారు, పాలనా దక్షత ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటా ఉన్నారు. ఒక రకంగా నా అంచనా కరెక్ట్ అయితే 1994లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఫలితం అంటే 1983, 85 కన్నా కూడా 1994 తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత గొప్ప ఫలితాన్ని నమోదు చేసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా 26 స్థానాలకు పరిమితం చేసింది. అటువంటి ఫలితం మరొకసారి రిపీట్ కాబోతుంది అనేది నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది.